హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి మీలో పచ్చి రొయ్యలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. అయితే దీన్ని నేను పచ్చి శనగపప్పు వేసి కూర అయితే వండుతున్నానండి. ఇదిగో చూసారా, రొయ్యలు తెచ్చుకున్నప్పుడు చక్కగా వీటిని ఒలిసి మధ్యన ఒక ఈను ఉంటుందండి, దాన్ని తీసి ఉప్పు పసుపు వేసి కడిగి చక్కగా పక్కన పెడదాం. అయితే చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేస్తూ ఉంటారండి. కుదిరినంత వరకు మనం ఇలా ఫ్రెష్గా వండుకోవటానికే ట్రై చేయండి. నేనైతే ఉప్పు పసుపు కారం దానికి పడ్డంతా కూడా ఇప్పుడే వేసేసి కలిపి పక్కనైతే పెడుతున్నానండి. ఇలా చేయటం వలన ఒక 2 గంటల సేపు మనం వంట చేయటానికి కుదరకపోయినా ఇది ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నేను స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నానండి. ఎవరికి రుచికి తగ్గట్టు వారు వేసుకుంటే తినేలాగా ఉంటుంది కదా. నేనైతే ఇంకాస్త కారం అయితే పడుతుందండి. ఒక 2 స్పూన్లు అయితే ఈ కూరకు నాకు పట్టింది. అలానే పచ్చి శనగపప్పు ఇలా కడిగి నానబెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఇది ఉడకబెట్టుకుంటే సులువుగా ఉడికిపోతుంది. లేదు కుక్కర్లో వేయాలి అనుకుంటే 1 కానీ 2 కానీ విజిల్లు వచ్చి తీసేయండి. నేనైతే 10 నిమిషాలు నానబెట్టి ఉడకబెట్టానండి, సులువుగా ఉడికిపోతుంది. అలానే మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను పెద్దగా ఘాటైన మసాలా అయితే వేయట్లేదు. చెక్క, ఒక కాయ, చిన్న మొగ్గ వేసానండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి. ఇవి మనకి ఘాటేమీ రాదండి, ఎంత మసాలా వేసినా బాగానే ఉంటుంది. అలానే నేను సన్ని మీద అయితే నూరుతున్నానండి. ఇది ఎప్పటిదోనండి, ఇప్పుడు అందరికీ ఇది తెలియదేమో, పిల్లలకి అలా ఉంది ఇప్పుడు మన ప్రపంచం కదా. ఇలా నూరి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిన మసాలాతో కూర వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు నచ్చిన కూర ఏదన్నా ఉంది అంటే ఆ కూరని ఇలానే వండుతాను. అయితే ముందుగా మనం అల్లము వెల్లుల్లి పక్కకైతే తీసానండి. గసగసాల మనకి చక్కగా నలిగితే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఒకటి తెలుసా, మిక్సీలో గసగసాలు అస్సలు నలగవు. అలా నలగాలి అంటే కూడా ఒక 10 నిమిషాల గసగసాలని నానబెట్టి మాత్రమే మిక్సీ చేసుకోవాలి. ఇలా అయితే పాలులాగా నలుగుతుంది చూసారా. దీనివల్లే మనకి కూర టేస్ట్గా ఉంటుంది. మసాలా ఎక్కువ వేసుకుంటాము అనుకుంటారు చాలామంది, కానీ ఇవన్నీ వేసిన ఘాటు అయితే రాదండి. ఒక చెక్క మొగ్గ మాత్రమే తక్కువ వేసుకుంటే మనకి ఘాటు తక్కువ ఉంటుంది. చూసారు కదా, నేనైతే అలా కొంచెమే వేస్తానండి. ఇలా గసగసాలు ఇవి మనం ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. చక్కగా ముద్ద మసాలా తీసుకుని అప్పటికప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటే దీని టేస్టే వేరండి. అలానే మనకి ఏమీ కూర లేనప్పుడు కూడా గసగసాలు నూరుకొని కూర వండితే కూడా సూపర్గా ఉంటుంది. ఈ శనగపప్పు పచ్చిరొయ్యలు, చిన్న పచ్చిరొయ్యలు మనం ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి వేసవి కాలంలో మాకు కాలువలు కట్టేసినప్పుడు చాలా వచ్చేవండి. ఇప్పుడు అవి అసలు లేవు. ఇప్పుడు నేను ఇది మన గోదావరి రొయ్యలే కానీ కౌలేశ్వరం నుంచి వచ్చిన రొయ్యలండి ఇవి. చూసారా, ముద్ద అయితే ఇలా రెడీ అయిపోయింది కదా. ఇలా నూరి వండుకున్న కూర టేస్టే వేరుగా ఉంటుంది. అలానే ప్రతిసారి ఇలా కడిగి కొన్ని నీళ్ళు తీస్తాం, మాకు అలవాటైపోయిందండి. అది పొదిపోయి ఏంటో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళప్పటి నుంచి కూడా ఇది అలవాటు. అలానే సన్ని శుభ్రంగా కడగాలండి, మనం అలా వదిలేయకూడదు. చక్కగా శుభ్రం చేసుకుంటే మనకి కూడా హ్యాపీ కదండి. ఇప్పుడు మనం మట్టి దాకలో వండుదాము. చూసారా, మొన్న చేపల కూర అయితే వండానండి, చాలా బాగుందన్నారు. అలానే ఇవాళ పచ్చిరొయ్యి శనగపప్పు కూర. అమ్మ చాలా రోజులు అయిపోయింది శనగపప్పు వేసి వండమ్మా అందండి. అమ్మ ఉంది కదా, అందుకే అమ్మకి నచ్చేటట్టు వండుతున్నాను. అలానే ఇక్కడ 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను ఇక్కడ నూనె అయితే తగు మాత్రమే వేశాను, ఎక్కువైతే కాదు. మట్టి గిన్నెలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి. కానీ ఇక్కడ మనకి నీసు కూర కాబట్టి కొంచెం వేశాను, లేదంటే ఇంకా కూరగాయలకైతే ఇంకా తక్కువ నూనె వేసుకుంటాం. మన అవసరాన్ని బట్టండి, ఆ కూరకు తగ్గట్టుగా మనం నూనె అయితే ఎక్కువ తక్కువ వేసుకుంటూ ఉండాలి. ఎంత తక్కువ అంటే అంత మంచిది. అలానే నేను ఎప్పుడు కూడానండి అన్నం కూర ఒకేసారి పెడతాను. ఒక పక్క అన్నం చూసుకుంటూ కూర చూసుకోవచ్చు కదా, మనకి టైం కలిసి వస్తుంది. నాకైతే అన్నం ఉడికిపోయింది, వచ్చేసాను కూడానండి. అలానే ఉల్లిపాయలు వేగేలోగా మనకి అన్నం అయిపోయింది. చూసారా, మనకి ఇలా చేసుకోవటం వలన ఈ అన్నం పొంగిపోయింది ఒలిగిపోయింది అనకుండా చక్కగా మనకి పనులు అవుతాయి. అలానే బాగా
అరగంట గంట సేపు నేను ఇలా చేసి పైకి వెళ్ళి తోటలో పని చూసుకుని వచ్చేసరికి ఇలాగ ఉన్నాయండి. ఒక పక్క శనగపప్పు ఉడికింది. ఇలా నేను 2 ఒకేసారి చేసుకున్నాను కాబట్టి ఇన్ని పనులు చకచకా అయిపోయినాయి. చూసారా, ఇదండి మనం శనగపప్పుని ఇప్పుడు వేయకూడదండి. ఒక 10 నిమిషాలు ఉల్లిపాయ రెయ్య ఉడికిపోయాక అప్పుడు శనగపప్పు అయితే వేద్దామండి. 10 నిమిషాలు మనం మూత అయితే పెడదాము. ఈ నూనెలో మగ్గుతుంది. వంట ఇప్పుడు కూడానండి మనం సన్న సెగ మీదే ఉడకాలి. అలా ఉడికిన కూరే టేస్ట్గా ఉంటుంది. గబగబా గ్యాస్ మీద పెద్ద మంట పెట్టి వండిన వంట కంటే సన్న సెగ మీద వండిన వంట చాలా టేస్ట్గా ఉంటుంది కదా. చాలా వరకు మగ్గిపోయిందండి. మీకు ఇంకా ఇదే పచ్చి రొయ్యలతో కూర అయితే మసాలా వేసి కొన్ని నీళ్ళు వేసి దింపేయటమే. మనం ఇక్కడ శనగపప్పు వేస్తున్నాం కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అలానే మసాలా మాత్రం చక్కగా ఇలా నూనె వేపుకుంటే పచ్చివాసన పోయి మనకి టేస్ట్గా ఉంటుంది. చూసారా, కానీ ఈ కూర వండాలి అంటే ఒక 400-500 రూపాయల పచ్చిరొయ్యలు అయితే కొనాలి. నేను ఇక్కడ కొన్నది 100 రూపాయలండి. ఆ 100 రూపాయలు పచ్చిరొయ్యలు ఇన్ని వచ్చాయి. వీటికి ఇప్పుడు మనం శనగపప్పు ఉడకపెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళనే ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. ఇక్కడ నేను నీళ్ళు అయితే వేయట్లేదు. ఈ శనగపప్పు అయితే చాలా వరకు 300 ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇది వేసి ఒక వేపుకుని అప్పుడు ఈ వాటర్ అయితే వేద్దామండి. ఇలా చేయటం వలన మనకే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ నేను ఎక్కువ రకాలైతే వేయలేదండి. సింపుల్గా ఒక ముద్ద మసాలా నూరేనండి, అంతేనండి. శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అంతే కదండి. ఇంత సింపుల్గా మనం చక్కని కూర రెడీ చేసేస్తాం. ఇది చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మనం చిన్న మంట మీదే ఉందండి, మూత అయితే పెట్టేస్తున్నాము. మట్టి కుండతో కానీ మట్టి గిన్నెతో కానీ వండినప్పుడు అండి అడుగు పడుతుందండి. అందుకే మనం అస్సలు పెద్ద మంట వేయకూడదు. మాటికి అడుగు నుంచి మనం తిప్పాలి. శనగపప్పు కూర చక్కగా రెడీ అయిపోయిందండి. నాకు ఇక్కడ 2 స్పూన్లు కారం పట్టింది, 1 స్పూన్ ఉప్పు పట్టింది, కాస్త పసుపు, మసాలా, అంతే. కూర అయితే దించేసానండి. చూసారా ఎంత హెమీగా ఉందో. ఇప్పుడే భోజనం చేయాలన్నంత ఆతృతగా ఉందండి. నేనైతే తినేస్తున్నాను. మరి మీకు ఎలా వచ్చింది? మీకు ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కూర అయితే అద్దిరిపోయింది. ముద్దకే మనకి రెయ్యి తగులుతూ ఉంటే సూపర్ కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.